పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచిన ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమం మూల్యాంకన పరీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి అంతర్గం మండలంలో పరీక్షలు నిర్వహించారు. చదువురాని నిరక్షరాస్యులకు పాలకుర్తి మండలం పరిధిలోని 14వ సెంటర్లో 3340 మూల్యాంకన పరీక్ష పెట్టడం జరిగిందని, దీనికి మంచి స్పందన రావడంతో గ్రూప్ మహిళలు చాలా పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగిందని ఏపీఎం అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ బొల్లం భాగ్యమ్మ గారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రూప్ మహిళలు హాజరయ్యారు. ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము సర్వే చేయడం అనేది జరిగింది సార్. సర్వేలో భాగంగా మా మహిళా సంఘాలలో ఉన్నటువంటి మెంబర్సు పాలకుర్తి మండలంలో 3340 మందికి గాను సర్వేలో తీరడం జరిగింది. ఇందుకు గాను మేము చదువురాని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క 10 మంది చొప్పున ఒక వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందుకుగాను వీటిల ద్వారా నిరక్షరాస్యులకు అందరికీ చదువు నేర్పించడం అనేది జరిగింది. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 29వ తారీఖు రోజు ఈరోజు ఎవరైతే మేము సర్వేలో తీరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 3340 మందిలో ఈ దఫాలో మాత్రము 50% తీసుకోవడం జరిగింది. ఆ 50%లో తీసుకున్న లో 1852 మందిని మేము ఈరోజు మన పాలకుర్తి మండలంలో ఎగ్జామ్ అనేది రాయించడం అనేది జరుగుతుంది. మేము ఎగ్జామ్ రాసేటువంటి ఎస్ఎస్జి మహిళలందరికీ గాను మంచినీళ్ళ సౌకర్యము మేము కల్పించడం అనేది జరిగింది. 22 స్కూళ్ళల్లో ఈ ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది సార్. అందరికీ మంచినీళ్ళ సౌకర్యం కానీ కల్పించడం జరిగింది. పెన్నులు ఇవ్వడం అనేది కూడా జరిగింది సార్. రాజండి, అందరికీ నమస్కారం. మా గ్రామం జయారం. మా గ్రామంలో ఈరోజు ప్రభుత్వం చేపట్టిన నిరక్షరాస్యులు అనేది కార్యక్రమం చేపట్టిరు కాబట్టి అందులో వేలిముద్ర అనే మహిళ ఉండకూడదు, సంతకం వరకైనా పేరు నేర్చుకోవాలి అని చెప్పిరు కాబట్టి మేము ఎంతో కొంత వాళ్ళకు మోటివేట్ చేసి ఈరోజు ఎగ్జామ్ రాపించినాం. దాంట్లో 42 మంది మహిళలు వచ్చి ఎగ్జామ్ రాసిరు. ఈరోజు 10 to 1 వరకు కాబట్టి వేసవికాలం కాబట్టి వాటరు అందుబాటులో ఉంచడం, వాళ్ళకు సాధ్యమైనంత వరకు అయితే ఆ పరీక్ష అనేది కండక్ట్ చేసిరు. నమస్కారం, నా పేరు సుమలత, సర్పంచ్ గారి భార్యని. అందరూ ఎగ్జామ్ రాయడానికి వచ్చిండ్రు. ఎంతో కొంత చదువుకోవాలి, ఎల్ముద్ర అనేది ఉండకుండా నేర్చుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిండ్రు. దీనికి అందరం వచ్చినాం. 42 మంది ఎగ్జామ్ రాసినాం.